మరణం వరకు మనల్ని నమ్మకంగా నడిపించేవాడైన యేసుక్రీస్తు ప్రభువారికే ఘనత మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం మాత్రమే. ఒకసారి వచనాన్ని చదువుదాం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును కాని నా ఇష్ట ప్రకారం చేయకోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. ఈ వచనంలో నా అంతట నేనే ఏమీ చేయలేను అనే మాటలో చాలా లోతైన సత్యం దాగి ఉంది. ఈ మాట విన్నప్పుడు కొందరు ప్రభువుకి శక్తి లేదని చెప్పారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభువు తాను చేయలేక కాదు, తండ్రితో తనకున్న సంపూర్ణ ఏకత్వాన్ని తెలియజేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి వేరుగా, స్వతంత్రంగా, విరుద్ధంగా ఏది చేయరు అనే సంగతిని మనకి రూఢీపరుస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని తండ్రి చిత్తానుసారమే జరుగుతుంది అని మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభు మన జీవితాలకు కూడా అన్వయిస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ప్రభు అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. కొమ్మ ద్రాక్షవల్లికి వేరుగా ఉంటే ఫలించలేనట్లే విశ్వాసి క్రీస్తుకు వేరుగా ఉండి ఆత్మీయ జీవితాన్ని జీవించలేరు, ఆత్మఫలాన్ని అసలు ఫలించలేరు. అక్కడే చెప్పబడింది 4వ వచనంలో, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు అని. మనందరికీ తెలుసు కదా, మనలో ఆత్మఫలం కనపడకపోతే ప్రభు రేపు మనల్ని చూసి నువ్వెవరో నేనెరుగను అని మనం అనిపించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి విశ్వాసి యొక్క జీవితంలో ఆత్మఫలం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మఫలం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ఫలమే. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ప్రతి విషయంలో తండ్రిపై ఆధారపడ్డారు. ప్రార్థనలో, పరిచర్యలో, బోధలో, అద్భుతాలు చేసే విషయంలో ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని వెతికారు. ఇది ఆయనకు శక్తి లేనందువల్ల కాదు, మనకు ఒక మాదిరిని చూపించటానికి ఒక కారణమైతే, రెండవది దేవునిపై ఆధారపడిన జీవితం ఎలా ఉంటుందో ఆయన మనకు చూపించటానికి, ఇంకా తండ్రితో తాను ఏకమై ఉన్నారు అని మనకు తెలియచేయడానికి. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు అనుకుంటాం, అమ్మో దేవుని చిత్తం చేయాలి అంటే అది చాలా కష్టము, మనం చేయలేమని. మన సొంత జ్ఞానంపై, మన సామర్థ్యాలపై, మన అనుభవాలపై ఆధారపడాలని ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ దేవుని చిత్తాన్ని చేయాలి అని నిర్ణయించుకున్న వారికి దేవుడు ఆ చిత్తాన్ని చేయటానికి శక్తిని కూడా ఇస్తారు అన్న సంగతిని మనం గ్రహించాలి. ఈ వచనం మనకు అసలు నిజమైన ఫలము ఎలా ఫలిస్తామో, నిజమైన నీతి మనం ఎలా పొందుకుంటామో ఈ విషయాలన్నీ దేవుని సహవాసంలో నుండే వస్తాయని తెలియచేస్తా ఉంది. క్రీస్తుకు దగ్గరగా ఉన్న కొలది మన ఆలోచనలు, నిర్ణయాలు, క్రియలు అన్ని ఆయన చిత్తానుసారంగానే మారిపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని చిత్తం చేయవాడే నిరంతరం నిలుచును అని. యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో రాశాడు. ఈ వచనంలో ప్రభు చెప్తున్నారు, నా ఇష్ట ప్రకారం చేయకోరను అని. కానీ ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకో అని. యేసుప్రభు అంటున్నారు, దేవుని చిత్తమే నా చిత్తం అని. ఆయన అలాగే బ్రతికారు. అదే నిజమైన శిష్యత్వం కూడా. కాబట్టి ఈ వచనం మనకు విధేయతని, దేవునిపై ఆధారపడితే, ఆయన చిత్తానికి లోబడితే మనము ఎలాగా న్యాయంగా ప్రవర్తిస్తామో నేర్పిస్తుంది. ప్రభువుకు వేరుగా మనం ఏం చేయలేం. అయితే ప్రభువులో నిలిచినప్పుడు ఆయన ద్వారా సమస్తం చేయగలం. ఎందుకంటే వాటిని చేయగల శక్తి ఆయనే మనకిస్తారు కాబట్టి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తిని మనం పొందుకుంటాం. అందుచేత ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలిచి, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించినట్లయితే నిజంగా అది కూడా ప్రభు చిత్తం చేసినట్లే. ఎందుకంటే యేసుప్రభు వారి శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఈ మాటను కూడా నేర్పించారు. ఇంకా ఈ వచనంలో ఒక ముఖ్యమైన సత్యం కనిపిస్తుంది. ప్రభు అన్నారు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూరను, గనుక నా తీర్పు న్యాయమైనది అని. అంటే ఆయన తన స్వంత ఆలోచనలు, భావాలు, ఇష్టాలు ఆధారంగా తీర్పు ఎన్నడూ తీర్చలేదు. తండ్రి చిత్తాన్ని బట్టి మాట్లాడారు, నిర్ణయించారు. అందువల్ల ఆయన తీర్పు న్యాయమైనదిగా ఉండింది అని ఈ లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. మన జీవితాల్లో కూడా మన ఇష్ట ప్రకారం కాక దేవుని చిత్త ప్రకారం జీవించడం నేర్చుకున్నప్పుడు నిజంగా మన మాటలు న్యాయమైనవిగా, కృపగలవిగా, సత్యమైనవిగా అవి మన నోట్లో నుంచి బయటకు వస్తాయి. చాలా సందర్భాలలో మన కోపం, పక్షపాతం, అసూయ లేదా స్వార్థం వీటిని ఆధారం చేసుకునే మాట్లాడతాం. అప్పుడు మన మాటలు ఇతరులను గాయపరచవచ్చు, లేదా అన్యాయమైనవిగా ఉండొచ్చు, లేదా అందులో ప్రేమ లేకపోవచ్చు, ఇంకా పాపానికి దారి తీయొచ్చు. కానీ దేవుని చిత్తానికి లోబడిన హృదయం నుండి వచ్చే మాటలు చాలా సత్యంతో, ప్రేమతో, కృపతో నిండుకుని ఉంటాయి, కనికరంతో ఉంటాయి. అందుకే ప్రభు ముందుగా తన చిత్తాన్ని వెదగడం, తర్వాత మాట్లాడటం అనే మాదిరిని ఈ వాక్యంలో మనకి చూపిస్తా ఉన్నారు. దేవుని చిత్తానికి ఎంత దగ్గరగా ఉంటామో
మన మాటలు అంత న్యాయమైనవిగా, మన నిర్ణయాలు అంత సరైనవిగా, మన సాక్ష్యం అంత ప్రభావవంతమైనదిగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి నిర్ణయంలో నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక అనే మనస్తత్వాన్ని, అనే యాటిట్యూడ్ ని మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా మన జీవితంలో గొప్ప విజయాన్ని చూడగలుగుతాం. నేడు మన జీవితాల్లో కూడా అనేకమైన నిర్ణయాలు, మాటలు, క్రియలు ఇవన్నీ మన స్వభావం, భావోద్వేగాలు, స్వార్థం నుండి వస్తే చాలా పొరపాట్లు జరుగుతాయి. కానీ అవి దేవునితో సహవాసంలో నుండి, ఆయన వాక్యంలో నుండి, ఆయన చిత్తానికి లోబడిన హృదయంలో నుండి వచ్చినప్పుడు అవి చాలా ఆశీర్వాదకరమైనవిగా మారతాయి. దేవుని చిత్తానికి ఎంత దగ్గరగా ఉంటామో మన జీవితాలు కూడా అంతగా క్రీస్తు స్వభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ రోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మన నిర్ణయాలు మన ఇష్టానుసారమా లేక దేవుని చిత్తానుసారమా? మన మాటలు మన భావోద్వేగాల నుండి వస్తున్నాయా లేక దేవుని జ్ఞానం నుండి వస్తున్నాయా? మన క్రియలు మన ఘనత కొరకేనా లేక దేవుని మహిమ కొరకా? వీటిని ప్రశ్నించుకుందాం. ప్రభువుకు వేరుగా మనం ఏం చేయలేమని మనకు తెలుసు. కానీ ప్రభువులో నిలిచినప్పుడు ఆయన మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చగలరు. అందుచేత ప్రతిరోజు, ప్రతి నిర్ణయంలో, ప్రతి మాటలో, ప్రతి అడుగులో ప్రభువా నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థిస్తూ జీవిద్దాం. అప్పుడు మన జీవితాలు కూడా న్యాయమైనవిగా, ఫలభరితంగా, దేవునికి మహిమకరమైనవిగా నిలుస్తాయి. ప్రార్థించుకుందామా? మరణం వరకు మమ్మల్ని నమ్మకముగా నడిపించేవాడవైన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఈ వచనంలో నుంచి మేము నేర్చుకున్న 2 సంగతులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా అంతటా మేము ఏమీ చేయలేము. ఒకవేళ ఏదైనా చేయవలసి వచ్చి చేసినా అది శరీర కార్యాలే తప్ప ఆత్మకార్యాన్ని అయితే మీకు వేరుగా ఉండి మేము అస్సలు చేయలేమనే సంగతిని మీరు రోజు మాకు నేర్పించారు. గనక ఎప్పుడు కూడా మీలో అంటుకట్టబడి ఫలించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వేరుగా ఉండే పరిస్థితులు మాకు నెలకొల్పబడినప్పటికీ వాటిలో నుంచి మేము దూరంగా జరిగి ప్రభువా నీకు దగ్గరగా జరగటానికి సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. నీ చిత్తం చేసే వారి మాటలు న్యాయమైనవిగా ఉంటాయని మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలా నీ చిత్తం చేసి మా మాటలు ఎంతో న్యాయమైనవిగా మేము మాట్లాడుటకు సహాయం చేయమని, ఆ రీతిగా బ్రతికి ప్రభువా నిన్నెంతో మహిమపరచడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనోలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.